ఇప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఏమైపోయిందంటే సైన్యం సహకారంతో యూనస్ ప్రభుత్వం వచ్చింది. ఆ సైన్యానికి కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కన్విన్స్ అయ్యేటట్టు చేసి అక్కడ ఉన్నటువంటి హసీనాని పారిపోయేలా చేసింది అమెరికా తెర వెనకాల. అక్కడ ఉన్నటువంటి సైనికాధికారుల బిడ్డలకి అక్కడ అమెరికాలో ఏదో పదవులు ఇవ్వడమో లేకపోతే కనుక వాళ్ళు అక్కడ దర్జాగా బతకడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఈ నాటకాలన్నీ ఆడింది. ఇప్పుడు మొదట్లో బాగానే ఉంది, ఆ సంక్షోభం నుంచి హ్యాపీ అనుకున్నారు అధికారులు. క్రమంగా చూస్తే ఇప్పుడు అమెరికా ఏమి డబ్బులు ఇవ్వదు, ఇంకోటి బైడెన్ రేపో మాపో పోతున్నాడు. అక్కడ పరిస్థితి చూస్తే తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఎవడు వచ్చి పెట్టుబడులు పెట్టడం. దీంతో ఇక ఆ పబ్లిక్లో విపరీతమైన అసంతృప్తి వస్తుంది. ఏ యువతరాన్ని ఏ విద్యార్థులను అడ్డుపెట్టి కథ నడిపారో ఇప్పుడు వాళ్లే తిరగబడతారు. దీన్ని డైవర్ట్ చేయాలంటే భావోద్వేగాలు సృష్టించాలి. అందుకే అకస్మాత్తుగా లేని శత్రువును సృష్టిస్తున్నారు. ఆ లేని శత్రువే భారతదేశం. భారతదేశాన్ని దూషిగా చూపెడుతూ దుర్మార్గంగా చూపెడుతూ ఒకప్పుడు అసలు ఆ దేశం ఏర్పడడానికి కారణమైనటువంటి భారతదేశాన్ని తప్పుబడుతూ అదే సందర్భంలో పాకిస్తాన్ నుంచి విడిపోవడమే తప్పు అన్నటువంటి, ఇవాళకి కూడా పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితులు ఉంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడమే తప్పు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ఒక అతిపెద్ద నాటకానికి తెరదీస్తున్నారు. దీన్ని అంతటి కవర్ చేసుకుంటూ ఇప్పుడు కొత్త భావోద్వేగ స్టేట్మెంట్ ఇప్పటిదాకా రాజకీయ నాయకులు ఇస్తూ వస్తే ఇప్పుడు కొత్తగా స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి మహానుభావులు ఎవరయ్యా అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి సైనికాధికారులు రంగంలోకి దిగారు. సైనికాధికారుల ద్వారా ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. నరేంద్ర మోడీ సర్కార్కి హెచ్చరికలు జారీ చేయటం అన్నటువంటిది సైనికాధికారుల ద్వారా ప్రారంభించారు. దానికి అది కూడా ఈ అధికారుల సమక్షంలో లేదంటే కనుక వీళ్ళందరి సమక్షంలో అంటే రాజకీయ నాయకుల సమక్షంలో చేస్తున్నారు. అక్కడ హిందువుల ఊచకోత కానీ లేకపోతే ఇతర బౌద్ధ జైన సిక్కుల్ని సంబంధించినటువంటి ఊచకోతల గురించి కానీ దాన్ని కంట్రోల్ చేయడం కోసమే ఉన్నామన్నటువంటి కనీస బాధ్యత రాజ్యాంగం ఇచ్చినటువంటి బాధ్యత లేదా అంతర్జాతీయ సమాజం చూస్తుందన్నటువంటి స్పృహ లేకుండా వాళ్ళని చంపుతున్న వాళ్ళ వెనకాల నిలబడ్డటువంటి సైనికాధికారులు ఇప్పుడు భారతదేశానికి కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఏదైతే కల్నల్ ఓలీ అహ్మద్ గారట, మోడీ సాహెబ్ అల్లాహ్కి భయపడండి, బంగ్లాదేశ్ని రెచ్చగొట్టద్దు, మాకు మద్దతు ఇవ్వడానికి అణుసామర్థ్యాలు కలిగిన మిత్ర దేశాలు సిద్ధంగా ఉన్నాయి, మీరు మమ్మల్ని శత్రువుగా చూస్తే ప్రతీకారం ఆశించండి. ఇది ఎవడాన్ని రెచ్చగొట్టాడు? ఆ యదవులు వచ్చి మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నా డ్రోన్లు పెట్టినో సైన్యాన్ని పెట్టినో చొరబాట్లు చేపిస్తున్న మనం ఆగితే ఇట్లాంటి దరిద్రపు స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు.